నమస్తే. నేను హిమోర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ గారు, హోమియోపతి డాక్టర్. వారిని అడిగి కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి? అసలు ఇవి రావడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండవచ్చు? అసలు ఇవి ఇవి కూడా జీన్స్ పరంగానే వస్తాయా? లేకపోతే దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందా? ఇలాంటి అపోహలతో చాలామంది ఉంటారు కాబట్టి వాటన్నిటికి పరిష్కారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. థాంక్ యూ సార్. థాంక్స్ యాహ్! ఫర్ కమింగ్. సార్ ఇప్పుడే నేనన్నాను హ్మ్. ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ అనేవి. హ్మ్. అసలు కిడ్నీలో స్టోన్స్ రావటం అనేది అసలు ఇది ఎంత వరకు పాసిబుల్ అవుతుంది? అసలు ఇది ఎలా జరుగుతుంది? అదే విధంగా చాలా వరకు కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల స్టమక్ పెయిన్ కావచ్చు, అవును. బ్యాక్ పెయిన్ హ్మ్. కావచ్చు. దట్ టూ ఫుడ్‌ని కూడా చాలా మంది అవాయిడ్ చేస్తూ అవును. ఉంటారు. లైక్ వెజిటబుల్స్‌లో పరంగా చూసుకుంటే టొమాటోస్ కావచ్చు, లైక్ దట్ అలా కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా సార్! సో, అసలు ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఎందువల్ల వస్తాయి? దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? డెఫినైట్‌లీ చాలా మంది కూడా చూస్తూ ఉంటాం. సర్జరీస్ కూడా చేస్తూ ఉంటారు. అవును. పర్మనెంట్ సర్జరీ అంటారు. లేకపోతే ఇంకేదో సర్జరీ అంటారు. చేస్తూ ఉంటారు. బట్ అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. వస్తాయి. చేసినా కూడా వస్తాయి. ఇలా సర్జరీ చేసినా కూడా రావటానికి కారణాలు కూడా ఉంటాయని కూడా నేను విన్నాను సార్. ఇది అవును. ఎంతవరకు వాస్తవం అని చెప్పవచ్చు? అసలు ముందుగా ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయి? మా ప్రేక్షకులకు తెలియజేయండి. రైట్. కిడ్నీ స్టోన్స్ అంటే నార్మల్‌గా మనకు కిడ్నీస్ అని యూరిన్ తయారు చేసే ఆహ్, పార్ట్స్ అన్నమాట. లోయర్ బ్యాక్‌లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 బీన్ షేప్డ్‌లో ఉంటాయన్నమాట. ఓకే. దాంట్లని మనం కిడ్నీస్ అంటాం. ఈ కిడ్నీస్ పనేంటి అంటే మన బ్లడ్‌లో ఉన్న ఇంప్యూరిటీస్ ఎస్పెషల్లీ మనకు ప్రోటీన్ మెటబాలిజం జరిగిన తర్వాత ఏదైతే యూరియా ఇవన్నీ వేస్ట్ ఉంటాయో సో, నైట్రేట్స్ వేస్ట్ ఉంటే అవన్నీ బయటికి పంపియడానికి యూజ్ అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ స్టోన్స్ లాగా ఏర్పడుతుంది. నార్మల్‌గా ఆహ్, కొంతమందికి ఏమవుతుందంటే సింప్టమ్స్ ఒస్తాయి మీరు ఓకే. జెప్పినట్టు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ హ్మ్. రావడం గానీ, సివియర్ బ్యాక్ పెయిన్ కావడం గానీ, బాగా వామిటింగ్ హ్మ్. సెన్సేషన్ ఉండడము, వామిటింగ్ ఉండడము, ఫీవర్ ఉండడము, చలి జ్వరం ఉండడము, ఇవన్నీ కొంతమందిలో జరుగుతుందనమాట. ఒక ఒక 100 మంది కిడ్నీ స్టోన్స్ తీసుకుంటే ఓన్లీ ఒక 10-20% ఆఫ్ ది కేసెస్‌లో ఇలా జరుగుతుంది. ఓకే. బట్ 80-90% ఆఫ్ ది కేసెస్‌లో కిడ్నీ స్టోన్స్ ఎలా బయటపడతాయంటే వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్ ఉంటది. ఏదో ప్రాబ్లమ్ ఉండి డాక్టర్ దగ్గరికెళ్తారు. ఆయన అల్ట్రాసౌండ్ రాస్తారు. ఓకే. లేకపోతే ఒక ఎక్స్‌రే తీస్తారు. అల్ట్రాసౌండ్‌లో బయటపడతాయి. ఎప్పుడైతే అల్ట్రాసౌండ్‌లో బయటపడతాయో ఇంకా టెన్షన్ పడిపోతారు. టెన్షన్ పడిపోయి సార్ మాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. మాకిప్పుడు ట్రీట్మెంట్ చేయండి అని ఒక యూరాలజిస్ట్ దగ్గరకో లేకపోతే నెఫ్రాలజిస్ట్ దగ్గరకో ఎళ్లి ట్రీట్మెంట్ అనేది అడుగుతారనమాట. వాళ్ళు చూస్తారు. బాబు నీ కిడ్నీలో స్టోన్స్ అనేవి జస్ట్ 5 ఉన్నాయి. లేకపోతే 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో, దీనికిప్పుడు ఏం అవసరం లేదు. మీరెళ్ళిపోండి. సో, మళ్ళీ రండి పెరిగితే రండి అంటారనమాట. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ 10 కంటే పైనుందనుకోండి. అప్పుడేం జెప్తారంటే, మీకు 10 కంటే పైనున్నాయి స్టోన్స్. ఇప్పుడు మేము సర్జరీ జేయాల్సిందే అని చేస్తారు. హ్మ్. బట్ హోమియోపతిలో ఇద్దరికీ ట్రీట్మెంట్ ఉంది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీకు 5 స్టోన్ ఉంది. హ్మ్. అలోపతి డాక్టర్ దగ్గరికెళ్లారు. ఆయన ఏం చెప్పారంటే, "ఇప్పుడేం పట్టించుకోవద్దండి వదిలేయండి. అది పెద్దయిన తర్వాత చూద్దాం." ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఇది ఎట్లా పెరుగుతుంది. పెరిగిన తర్వాత సర్జరీ చేద్దామని వాళ్ళనుకుంటారు. హ్మ్. బట్ అదే టైంలో గన హోమియోపతికొస్తే మీకు 5 ఉన్నప్పుడు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ గన వాడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 ఉన్నది 3 అవుతుంది. 3 నుంచి 2 2 నుంచి 1 జీరో మొత్తం మాయమైపోతుందనమాట. అంటే మీరు ఫ్యూచర్‌లో సర్జరీ వరకు పోకుండా మీ కిడ్నీ స్టోన్స్‌ని కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. అదే విధంగా మీకెప్పుడైతే 10 స్టోన్స్ కంటే ఎక్కువుంటుందో, పెయిన్ లేదనుకోండి, పెయిన్ ఎప్పుడొస్తుందంటే ఆ పైపులుంటాయి కదా! కిడ్నీలో నుంచి వచ్చే పైపులు, ఎప్పుడన్నా అడ్డుపడితే పెయినొస్తుంది. లేదంటే పెయిన్ రాదనమాట. పెయిన్ లేనంత వరకు పెయిన్ ఉన్నా గూడా పెద్ద స్టోన్స్ ఉన్నా గూడా మీరేం జేయాలంటే, హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లోగా స్టోన్ అనేది కరిగి, కరిగి, కరిగి 10 లోపలికొచ్చినప్పుడు యూరిన్‌లోంచి బయటకొచ్చేస్తుందనమాట. సో, ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది. హోమియోపతి ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ స్టోన్స్. నా దగ్గర కొన్ని వేల కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ చేశాను. సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సర్జరీకెళ్ళలేదు. సర్జరీకి కొంతమందెళ్లారు. ఏంటంటే, వాళ్ళకి సడెన్‌గా స్టోన్ అనేది ఎక్కడన్నా అడ్డుపడిపోయి, అది రాకుండా ఉన్నప్పుడు సర్జరీకనేది ఎళ్తారనమాట. మెయిన్‌గా కిడ్నీ స్టోన్స్ సింప్టమ్స్ మనకు అలా కనిపిస్తుంటాయి. ఓకే. సార్ ఇప్పుడు హ్మ్. దీనివల్ల ఈ కిడ్నీ స్టోన్స్‌తో చాలామంది లాప్రోస్కోపింగ్ గూడా చేసుకోవడం జరుగుతుంది గదా సార్! హ్మ్. ఈ లాప్రోస్కోపింగ్ చేయడం వల్ల గూడా కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేయవచ్చా? ఒకవేళ సర్జరీ అయినాక గూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను ఒక 100 కేసెస్ గాన లాప్రోస్కోపీ లేకపోతే సర్జరీ అనుకోండి. లాప్రోస్కోపీ అయినా ఏదో ఒకటి ఓకే. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి. లేజర్ థెరపీ అంటారు. షాక్ వేవ్ థెరపీ అంటారు. డిఫరెంట్ థెరపీస్ ఏ థెరపీ అన్నా గూడా
100 మంది గన థెరపీ తీసుకుంటే ఆల్మోస్ట్ 98%, 99% ఆఫ్ ది పీపుల్‌కి రిటర్న్ అవుతాయన్నమాట. ఓకే. సో, వీళ్ళేం చేశారంటే మీకు స్టోన్ వచ్చింది. రైట్? ఆ స్టోన్‌ని తీసేశారు. ఆ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎందుకు స్టోన్ వస్తుందంటే, కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల స్టోన్ రావచ్చు. కొంతమందికి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమందికి ఆహ్, జెనెటికల్‌గానే స్టోన్స్ రావచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట స్టోన్ హ్మ్. రావడానికి. ఆ టెండెన్సీకి మందియ్యకుండా మీరు వచ్చిన స్టోన్స్ తీస్తూ కూర్చుంటే, ఈరోజు ఒకటొస్తుంది. 2, 3 ఏళ్ళకి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వస్తుంది. ఇంకా జీవితాంతం ఒక 5, 6 సార్లు సర్జరీ చేపించుకున్న వాళ్ళు కూడా చాలామందిని నేను రెగ్యులర్‌గా చూశాను. బట్ స్టోన్స్‌ని తీసేయడమే కాకుండా, స్టోన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే టెండెన్సీని కూడా తీయాలంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామనమాట. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే ఆల్మోస్ట్ చాలా మందికి మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే. థాంక్స్ అండి. Fiticus Homeopathy